నీకున్న దాన్ని బట్టి దానం చెయ్యము, ఎక్కువగా నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి అని లేనోడు దానం చేయాలా. ఇప్పుడు ఎవరైతే మనం పేదవాళ్ళు అనుకుంటామో ఆ పేదవాళ్ళు ధాన్యం సాయం పొందుకున్నారు కదా, ఆ సాయం పొందుకున్న పేదవాడు కూడా ఇతరులకు సాయం చేయాలి. ఇతరులకు సాయం చేయాలా. పేదవాడు ఇచ్చి నువ్వు పెట్టుకుంటాను కదా, ఆ పేదవాడు ఇంకా నిరుపేదకు సాయం చేయాలి, ఆ నిరుపేద ఇంకా పేదవాడికి సాయం చేయాలి. సాయం చేస్తూ ఉండాలి. అందుకే దేవుడు ఒకటే వర్డ్లో చెప్పిన, ఉన్నదానిలో. దేవుడు చెప్పిన సత్యం ఏంటి? ఉన్నదానిలో సాయం చేయి. నీకున్న దానిని బట్టి దానం చెయ్యము, ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము. కానీ ఇవ్వము, కానీ ఇవ్వు. నేను దాచిపెట్టుకుంటా, నో ఛాన్స్. ఎంత ఉంది మన దగ్గర? 10 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు వద్దన్నారు. రేపు రస్క్కి మన ఇద్దరికి కావాలి, టోస్ట్కి పైసలు. చాలా రోజులే చాయ్ టోస్ట్ ఏమైనా ప్రీచింగ్ చేసినా ఆమె బంద్ చేసింది, రావడమే బంద్ చేసింది ఆమె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెలవు కింద మరి ఏమో ఎప్పుడు లేదు. ఆయన కిటీ బ్యాంక్ అంతా ఆఫ్టర్ 8:30 ఓపెన్ అవుతుంది. థమ్స్అప్కి, నూడిల్స్కి, మంచూరియాకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్న దానిలో ఇవ్వు, లేదు అని అనకు, లేదు అనకు. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మా స్కానర్ పెట్టినా, కావాలనే పెట్టిన స్కానర్. నేను ఇవాళ చూద్దాం ఎంతమంది లైవ్ చూస్తారో, ఎంతమంది కానుక పంపిస్తారో ఈ లెంట్ సీజన్లో. 10 రూపాయలు ఎందుకు అది వేస్తారో చూద్దాం. ఈ లైవ్ అయ్యే లోపల ఎవరిని వేద్దరో చూద్దాం. ఫోన్ నా దగ్గరనే ఉన్నది, ఇగో నాకే రావాలి. చూద్దాం ఎవరైనా ఒక 10 రూపాయలు వేస్తారో అది చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి తపస్కారంలో నాకు 3 ఎక్స్పెరిమెంట్ పనులు చెప్పిండు. 3 20వ తారీఖు తర్వాత చేస్తా. నేను రేపటి నుంచి ఉండట్లేదు, 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు బయటికి వెళ్తున్నా. సో 20 తారీఖు తర్వాత 3 రిస్క్ పనులు తీసుకోమన్నాడు దేవుడు. 3 రిస్క్ వర్క్స్ చెప్పాడు. 3 అది వచ్చినాక చేస్తా. కూడా చెప్పా, సిరాక్ కూడా చెప్పా. అదేంటి సిరాకే అంటే నా పనులన్నీ చేసేది వాడే, సారీ ఆ బ్రదర్ గారే. 3 కార్యాలు చేస్తాం. 3 కార్యాలు. అసలు వీళ్ళు ఆశ్చర్యపోవాలి ఏంది దాన్ని.